హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సిబిఎస్ఈ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నోటీస్ అండ్ అనౌన్స్మెంట్స్ ఉంది కదా, ఫస్ట్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మీకు తెలుసు, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. పర్మనెంట్ బేస్డ్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఎటువంటి అవుట్ సోర్సింగ్ కానీ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్స్ అయితే ఇవి కావు, పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వేకెన్సీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా. నెక్స్ట్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. అంటే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏంటంటే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ యాప్ నుంచి కూడా మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుందండి. ఇది వచ్చేసి మనకి 31 డిసెంబర్ 2024 రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్ బేసెస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరేమి పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వేకెన్సీస్ డీటెయిల్స్, పోస్ట్ కూడా ఇచ్చారు. ఏ గ్రూప్లోకి వస్తుంది ఏంటి అని చెప్పేసి పోస్ట్ డిజిగ్నేషన్ ఏంటో కూడా ఇచ్చారు. ఇక్కడ చూద్దాము. చూడండి, పోస్ట్ కోడ్ వచ్చేసి 10/24 అయితే ఇవ్వడం జరిగింది. అంటే పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి 10/24 దేనికి సంబంధించింది అంటే గ్రూప్ బిలో సూపరింటెండెంట్ పోస్ట్కి సంబంధించింది. దీనికి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే గ్రాస్ శాలరీ మీకు 70,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే మీకు వస్తుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అండి. ఓకేనా. అంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వర్తిస్తుంది. ఓకేనా. ఎస్ఎస్సి క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 142 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ 142 వేకెన్సీస్ కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారండి. చూడండి, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 21, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 10, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 38, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 14, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 59 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6 పోస్టులు అయితే ఇచ్చారన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ కోడ్ చూడండి 11/24 అయితే ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ సిలో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది. దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27. అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ సేమ్ పైన ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా దీనికి కూడా వర్తిస్తుంది. దీనికి వచ్చేసి టోటల్గా మనకి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సేమ్ కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేశారు. ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 34, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 13 పోస్టులు, అలాగే ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 5 పోస్టులు అయితే డివైడ్ చేయడం జరిగింది. అలాగే పీడబ్ల్యూబీడీకి 2, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి ఇక్కడ 7 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ మాట. ఈ డీటెయిల్స్ ప్రకారంగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సిటిజన్షిప్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా. మీరు ఏ స్టేట్లో ఉన్నా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ మీరు చూసుకున్నట్టయితే 2 Jan 2025 అయితే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే 31 January 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మనకి క్రూషియల్ డేట్ కూడా 31 Jan 2025 అనేది మాత్రమే ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వనివ్వండి లేదా ఏజ్ రిలాక్సేషన్ కానీ ప్రతిదీ కూడా మనకి క్రూషియల్ డేట్ అదే ఇస్తారు.
అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా! మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్. మాక్సిమం సూపరింటెండెంట్‌కొచ్చేసి 30 ఇయర్స్ ఇచ్చారు. అలాగే జూనియర్ అసిస్టెంట్‌కొచ్చేసి 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీలో ఓపెన్ కేటగిరీ 10 ఇయర్స్. పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్. పీడబ్ల్యూడీలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చిన్న క్లాజ్ అయితే ఇచ్చారు. ఇక్కడేంటంటే మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ గాని, లేదంటే ఇంటర్మీడియేట్ మార్క్ లిస్ట్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌ని మాత్రమే వీలైతే కాలిక్యులేట్ చేస్తారు. అంటే కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి. ఓకేనా? మనకిక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సూపరింటెండెంట్ పోస్ట్‌కి మనం చెక్ చేసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ వాళ్ళు గాని, బీకామ్ గాని, బీఈ గాని, బీటెక్ గాని, సీఏ గాని ఎనీ డిగ్రీ అండి. బీ ఫార్మసీ, నెక్స్ట్ వచ్చేసి మనకి బీఎస్సీలో ఉంటాయి కదా! బీ ఫార్మసీ అని చెప్పేసి, ఈ బీఎస్సీ ఫార్మసీ అని ఇవి ఎవ్వరైనా సరే ఏ కేటగిరీ వాళ్ళైనా మాకు కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలా అలాంటిది ఏమీ లేదండి. ఎనీ డిగ్రీ ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. బట్ అది రెగ్యులర్ డిగ్రీ అవ్వాలి. ఓపెన్ డిగ్రీ కన్సిడర్ అవ్వదు. ఓకేనా? రెగ్యులర్‌గా ఎవరైతే డిగ్రీ చేస్తారో వాళ్ళే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సచ్ యాస్ విండోస్ అని, ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి ఓకేనా? అంటే ఏంటంటే ఈట్లి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ వర్డ్ అండ్ నెక్స్ట్ పవర్ పాయింట్ వీట్లి మీద మీకు కంప్యూటర్ షార్ట్ కట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి గానీ ఎక్స్‌టర్నల్‌గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి 2 టైర్స్‌లో ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్పీడ్ కూడా మనకి చెక్ చేస్తారన్నమాట. టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదు నాకు హిందీ టైపింగ్ వచ్చంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైప్ చేసినా సరిపోతుందన్నమాట. ఓకేనా? మనకి టోటల్‌గా వచ్చేసి 3 స్టేజెస్ అండి. ఓకేనా? 3 స్టేజెస్‌లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జూనియర్ అసిస్టెంట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 12థ్ క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్‌లో ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఇంటర్ స్టడీ ఎవరైతే ఉంటుందో, ఇప్పుడు మనకి ఇంటర్‌లో ఎంపీసీ గాని, బైపీసీ గాని, వొకేషనల్ కోర్సులు గాని ఎవ్వరైనా సరే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదంటే సేమ్ 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా టైప్ చేయొచ్చు. మీకు ఎక్స్టర్నల్‌గా సర్టిఫికేట్ కాదండి. ఇది ఏంటంటే మీకు టైపింగ్ స్కిల్స్ మీకు వచ్చుండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. దీనికొచ్చేసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. చాలా మందికి వచ్చే డౌట్ కూడా అదే. ఫైనల్ ఇయర్ నేను ఎగ్జామ్ రాసాను. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అప్లై చేయొచ్చా అంటే లేదు. ఇక్కడ అప్లై చేయడానికి అవ్వదనే ఇచ్చేసారండి. ది క్యాండిడేట్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ హూజ్ రిజల్ట్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెయిటెడ్ నీడ్ నాట్ అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో ఉంటున్నారో గాని, ఫైనల్ సెమిస్టర్ గాని, లేదంటే ఇంటర్ సెకండ్ ఇయర్ గాని, వాళ్ళు గాని, లేదంటే నేను ఎగ్జామ్స్ రాసేసాను. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అప్లై చేసుకోవచ్చంటే అప్లై చేయడానికైతే లేదు ఛాన్స్. ఓకేనా? ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి రూ. 800 అనేది ఈ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అండి. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా వుమెన్స్ అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వుమెన్ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి నిల్. ఓకేనా? వాళ్ళేమి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే వుమెన్ కేటగిరీస్ ఉన్నారో 2 పోస్టులకి అప్లై చేయండి. ఎందుకంటే ఫీజ్ అనేది లేదు కాబట్టి 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. అది కూడా మీకు ఇచ్చారు. చూపిస్తాను నోటిఫికేషన్‌లో. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనకేంటంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే ఈ అప్లికేషన్ ఫీజ్ అయితే మీరైతే పే చేయొచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే సూపరింటెండెంట్ పోస్ట్‌కి 1:10 రేషియోలో మీకైతే టైర్ 2 ఎగ్జామ్‌కి మీకైతే పిలుస్తారు. ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో ఒక పోస్ట్‌కి 10 మందినైతే పిలుస్తారండి. వాటికి సిలబస్ మీరిక్కడ చూసుకున్నట్టయితే పార్ట్ 1లో ఏ సిలబస్ ఉంటుంది, ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఇదంతా కూడా వాళ్ళకి సిలబస్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. 150 క్వెషన్స్ వస్తాయి. టోటల్‌గా 450 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తారు. టైర్ 1 అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందన్నమాట. అంటే డిస్క్రిప్టివ్ టైప్ రిటన్ టెస్ట్ కూడా దీంట్లో ఉంటుంది టైర్ 2లో. బట్ టైర్ 1 వచ్చేసి ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్. టైర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది. సేమ్ ఏ సిలబస్ ఉంటాయి, ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటుంది ఏంటని చెప్పి ఇచ్చారు. టోటల్‌గా వచ్చేసి మీరిక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి, ఏంటి అని జెప్పేసి మనకిక్కడ పైన ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి. నంబర్ ఆఫ్ క్వెషన్స్, టోటల్ నంబర్ ఆఫ్ మార్క్స్. అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్వెషన్స్, మార్క్స్. ఓకేనా? అంటే ఇది ఆబ్జెక్టివ్ టైపు ఫస్ట్ 2 బ్లాక్‌లు. సెకండ్ 2 బ్లాక్‌లు వచ్చేసి మనకేంటంటే డిస్క్రిప్టివ్ టైప్ మాట. ఓకేనా? ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైపు 50 క్వెషన్స్, 150 మార్క్స్. అలాగే ఆబ్జెక్టివ్ టైపు ఇది మనకి డిస్క్రిప్టివ్ టైపు సెకండ్ బాక్స్ కదా! అంతేనండి.
ఓకేనా. ఆబ్జెక్టివ్ క్వెషన్‌లో చూసుకున్నట్టయితే 50 క్వెషన్స్ 150 మార్క్స్. డిస్క్రిప్టివ్ టైప్‌లో 30 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మీకు టైర్ 1, టైర్ 2 ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు సూపరింటెండెంట్ పోస్ట్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్‌కి చూసుకున్నట్టయితే టైర్ 1 ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 1:5 రేషియోలో పిలుస్తారు. ఒక పొజిషన్‌కొచ్చేసి 5 మందినైతే పిలుస్తారు. వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి? మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవన్నీ మనకేంటంటే సబ్జెక్ట్స్ అండి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎన్ని? టోటల్ నంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్ని? 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 100 క్వెషన్స్ 300 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్‌లో మీరైతే అటెంప్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్‌లో అయినా అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే హిందీలో కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ చూసుకున్నట్టయితే ఏ లెవెల్‌లో వస్తాయి. లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే 2 పోస్టులకి కూడా ఇంటర్ అంటే మీడియం లెవెల్‌లో ఉంటుందండి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీడియం లెవెల్‌లో ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. అలాగని అంత హార్డ్‌గా కూడా ఉండదు. మీడియం లెవెల్‌లో ఉంటుంది. బట్ టైర్ 2 వచ్చేసి సూపరింటెండెంట్ పోస్ట్‌కి గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో అడుగుతారు. అంటే చాలా డెప్త్‌గా అడుగుతారు క్వెషన్స్. ఏదైతే మనకి జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారో ఫస్ట్ టైర్ 1 వచ్చేసి మీడియం లెవెల్‌లోనే ఉంటుంది. వాళ్ళకి టైర్ 2 ఉండదు. స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఎవరైతే ది బెస్ట్ ఇస్తారో వాళ్ళనైతే క్వాలిఫై అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో మనకి ఏమి ఇచ్చారంటే విజయవాడ అనేది మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తారు. ఓకేనా. అలాగే మీకు ఇక్కడ చూసుకోవచ్చు బీహార్, చండీగఢ్ అండ్ నెక్స్ట్ ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఇచ్చే స్టేట్స్ అండ్ నెక్స్ట్ దాంట్లో ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మనకిక్కడ అంటే ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విజయవాడ సిటీ కోడ్ 101 అండి. ఓకేనా. ఇక్కడికొచ్చి మీరు ఎగ్జామ్ రాయాల్సయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఆ సిటీస్ దగ్గరలో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. భువనేశ్వర్, పూణే అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైర్ 1లో ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 మార్క్ ఫర్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. సేమ్ టైర్ 2 కూడా సేమ్. ఒక క్వెషన్ వచ్చేసి 3 మార్క్స్ క్యారీ అవుతాయి. అలాగే ఈచ్ రాంగ్ ఆన్సర్‌కొచ్చేసి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మనకి అలాటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్‌కి 2 అవర్స్ ముందు వచ్చి ఉండాలని చెప్పి అంటన్నారు. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. దానికోసం కొద్దిగా 2 అవర్స్ ముందు రమ్మంటున్నారు. నెక్స్ట్ జనరల్ కండిషన్ చూసుకున్నట్టయితే రైట్ టు షార్ట్ లిస్ట్ అండి. అంటే మనకి షార్ట్ లిస్ట్ అనేది ఎలా చేస్తారంటే మెరిట్ లిస్ట్, నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ వీటిలిని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి టు అప్లై త్రూ ఆన్‌లైన్ మోడ్ ఓన్లీ. మనకు ఆ ఆన్‌లైన్ మోడ్ ద్వారానే మీరు అప్లై చేయడానికి అవుతుంది. ఆఫ్‌లైన్ ద్వారా మీరు అప్లై చేయకూడదు. హార్డ్ కాపీస్ ఏం పంపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏ క్యాండిడేట్ మే అప్లై మోర్ థాన్ 1 పోస్ట్. మీరు ఆ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. డిగ్రీ ఎవరికైతే ఉంటుందో ఇంటర్ చేసిన తర్వాతే కదా డిగ్రీకెళ్తారు. 2 పోస్టులకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సెపరేట్ అప్లికేషన్ అంటే సెపరేట్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లై చేయాలి. అలాగే సెపరేట్ అప్లికేషన్ ఫీస్ కూడా మీరు పే చేయాల్సుంటుంది. ఎవరైతే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ నెక్స్ట్ వుమెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ ఫీస్ లేదు కాబట్టి 2 పోస్టులకి కూడా అప్లై చేయండి. మనకి విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది కాబట్టి కొద్దిగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమిచ్చారంటే ఏదైతే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ గాని, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గాని చేస్తున్నారో, అప్పుడే మీరు అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఏముండదు. వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేసారా, ఎడిటింగ్ ఆప్షన్ అనేది వీళ్ళైతే ఏమి ఎనేబుల్ చెయ్యరు. అండ్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో కమ్యూనికేట్ చేస్తారు. అడ్మిట్ కార్డ్స్ అనేవి ఆన్‌లైన్‌లోనే వస్తాయి. పోస్ట్ ద్వారా అయితే మీకు రావు. నెక్స్ట్ ఇక్కడ మనకి జనరల్ ఎంక్వైరీ నంబర్స్ ఇచ్చారు. మెయిల్ ఐడీస్ ఇచ్చారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా స్క్రీన్‌షాట్ తీసి ఈ మెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేసినా సరే వాళ్ళైతే మీకు రెస్పాండ్ అవుతారు. లేదనుకుంటే చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొద్దిగా క్లియర్‌గా కామెంట్ చేసినట్టయితే నేను కూడా మీకు కొద్దిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ రెగ్యులర్ డిగ్రీ ఓకేనా? చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లోనే రెగ్యులర్ డిగ్రీ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలని చెప్పేసి. ఓకేనా? ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అడగండి. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే సరిపోతుంది. ఓకేనా? డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిబిఎస్ఈ రిక్రూట్మెంట్ సూపరింటెండెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ అంటే ఎవరైతే ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి కోసం మాట ఇది. లేదు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది కదా! ఈ బ్లూ కలర్‌ది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారన్నమాట. అప్లికేషన్ ఫీజు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఏంటి అని చెప్పేసి సిగ్నేచరు అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా మనకి ఎంత ఎంబీలో ఉండాలి అంటే ఏంటి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఫోటో వచ్చేసి మనకి 20 కేబీ టు 200 కేబీ వరకు ఉండొచ్చు. సిగ్నేచర్ వచ్చేసి 10 కేబీ టు 200 కేబీ వరకు ఉండొచ్చన్నమాట. ఇవన్నీ మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. పాస్‌వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాలి. ఆ పాస్‌వర్డ్ కూడా ఎలా ఉండాలంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ అలాగే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ చెప్పేసి ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఇక్కడ అగ్రీ అని ఉంటుంది. అగ్రీ మీద టిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడెంటిటీ టైప్ అండి. ఐడెంటిటీ టైప్ వచ్చేసి మీకు ఓటర్ ఐడీ ఉంటే ఓటర్ ఐడీ గాని, లేదంటే పాస్‌పోర్ట్ గాని, లేదంటే బ్యాంక్ పాస్‌బుక్ విత్ ఫోటోగ్రాఫ్. ఓకేనా. ఎవరైతే బ్యాంక్ పాస్‌బుక్ ఉండి దాని మీద ఫోటో ఆల్రెడీ ఎంటర్ ఇచ్చి ఉంటదో అది గాని, లేదంటే రేషన్ కార్డ్ విత్ ఫోటో గాని, లేదంటే అదర్ వాలిడ్ గవర్నమెంట్ ఐడీ విత్ ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని మీరిక్కడ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోను నంబర్ అయితే ఇవ్వండి. వాలిడ్‌ది అయితే ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు కమ్యూనికేట్ చేయాలన్నా మీ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కే కాంటాక్ట్ చేస్తారు. పాస్‌వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో సేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకొక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నాక మీకైతే ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో గాని, అప్లికేషన్ ప్రాసెస్‌లో గాని ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేయండి. ప్రతి స్టెప్ బై స్టెప్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.